బిగ్ బాస్కు వేణుస్వామి వెళ్తున్నాడు అని ఒక 70 వెబ్సైట్ రాసినాయి, ఒక 100 యూట్యూబ్ ఛానల్ పెట్టినాయి. హైయెస్ట్ రెమ్యునరేషన్ భారతదేశ చరిత్రలో అని పెట్టినాయి. నేను నెక్స్ట్ అదే అడుగుదాం అనుకో. హైయెస్ట్ రెమ్యునరేషన్ అని పెట్టినాయి. నా స్టేజ్కు నా లెవెల్కు బిగ్ బాస్కు నేను ఒక యాడ్ ఇస్తా, కానీ వేణుస్వామి అందులో పోయి పార్టిసిపేట్ చేసే లెవెల్ వేణుస్వామి కాదు. ఆల్రెడీ డబ్బులు కూడా అందినాయి వేణుస్వామికి అని చెప్పి కూడా వేణుస్వామికి డబ్బులు అందలే, అంత ఆఫర్ భారీ మొత్తాన్ని అది కూడా ఎట్లిస్తారు, మొదలే అగ్రిమెంట్ కాకుండా ఎట్లిస్తారు. మీరు వస్తే ఇంకా ఆఫర్ ఇచ్చారు, ఆఫర్ ఇచ్చిన వరకు నిజమే, కానీ ఈసారే కాదు, లాస్ట్ టైం కూడా ఇచ్చారు, నాకు ఇచ్చారు, నేను పోలేదు. బాస్ అనే దానికి నేను వ్యతిరేకము. ఎందుకంటే బిగ్ బాస్లోకి పోయే కాంటెస్టెంట్లకే నేను చెప్తూ ఉంటా పోకండి అని. ఎందుకంటే దాంట్లోకి పోయి వచ్చిన తర్వాత ఆ టర్ము ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 1 ఇయర్ కళ్ళు నెత్తికెక్కి విర్రవీగుతూ ఉంటారు, మేము ఆస్కార్ అవార్డు విన్నర్స్ అనే టైప్లో. కానీ మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి వీళ్ళు బిస్కెట్ అవుతారు. సో ఇంకోటి ఏంటంటే దాంట్లోకి పోయి బాగుపడ్డాడు ఎవరు లేడు ఇప్పటివరకు. సో అందుకని పోవద్దనే చెప్తా. కొంత ఈవెన్ గెలిచిన విన్నర్ ఆయన పేరు ప్రశాంత్ అనుకుంటా, పల్లె ప్రశాంత్. ఈ మధ్య పెద్దగా కనిపించట్లేదు. ఎవరైనా అంతే కదా, వీళ్ళకి ఒక 1 ఇయర్ ఉంటుంది. వీళ్ళకు నెక్స్ట్ దొరికేది ఏంటి అంటే ఇక్కడ సెలబ్రిటీ స్టేటస్, సెల్ఫీలు, అమెరికాలో టాటా నాటా ఆట పాటలల్లో ఒక విజిట్, ఇంకా బిస్కెట్, ఇక ఆ ఇయర్తో ఇంకా దుకాణం బంద్. చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు మీరు బిగ్ బాస్ మీద. చేసేదేమో నిజం కదా, రాష్ట్రాల్లో అత్యధిక వ్యూవర్షిప్. ఎంటర్టైన్మెంట్ చూస్తాం కదా మనము. ఇప్పుడు మన ప్రతి హీరోయిన్ మనం ఇట్లాంటి బట్టలు వేసుకున్నామని తిడతాం, ఆమె బయటికి రాగానే ఫస్ట్ సెల్ఫీ మనమే దిగుతాం. సహజం కదా, గ్లామర్ ఫీల్డ్, అందుకనే గ్లామర్ ఫీల్డ్, అందుకనే సోషల్ మీడియా అంటారు. మన మీద రాళ్ళేసినోడే మనతో సెల్ఫీలు దిగుతాడు. ఎందుకు వేణుస్వామికి అంత మంచి పాజిటివ్ ఒపీనియన్ లేదు బిగ్ బాస్ మీద? అంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కొన్ని సెంటిమెంట్స్ నమ్ముతాం కదా మనం. ఇప్పుడు కొన్ని సెంటిమెంట్స్ నేను నమ్ముతా, ఆ సెంటిమెంట్స్ ఉంటాయి కదా. సో దాంట్లోకి పోయిన వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదనేది నా ఉద్దేశం. ఇంకో పక్క మీ స్టేట్మెంట్ ప్రతిసారి రాజమౌళి తర్వాత ఒక పెద్ద సినిమా చేసిన తర్వాత ఆ హీరోకి పెద్దగా లైఫ్ ఉండదు అని అంటుంటారు. మరి ఎవరున్నారు, మరి అంత పెద్దగా ఎవరున్నారు? నేను చెప్పేది అంత పెద్దగా ఎవరున్నారు? ఇప్పుడు ఎంతసేపు ఒక్క చిన్న సినిమాలు చేయడం, నా ఉద్దేశము నేను ఒకటే చెప్తానండి, ఎవరైనా 10 కాలాల పాటు ఉండాలని చెప్తున్నా నేను. రాజమౌళి స్ట్రాటజీ వేరు, రాజమౌళి చేసే సినిమాలు, ఆయన పబ్లిసిటీ వేరు. ఆయన సినిమాకు 10 పైసలు ఖర్చు పెడితే పబ్లిసిటీకి 90 పైసలు ఖర్చు పెడతాడు. ఆయనకు అమ్ముకునే తెలివి ఉంది, ఆయన మార్కెట్ చేసుకునే తెలివి ఆయనకు ఉన్నది. ఆయన సినిమా తీయడం కంటే కూడా మార్కెట్ చేసుకునే తెలివి ఎక్కువ ఉంది. సో ఆయన చేసే సినిమాలు అట్లనే ఉంటాయి. సో ఆయన సినిమాల్లో యాక్టింగ్ చేసినటువంటి వాళ్ళు, నేను ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, జాతక ప్రకారం మాట్లాడతా తప్ప వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను. ఒక వ్యక్తిని విమర్శ నేను చెయ్యను. ఆ జాతకాన్ని బేస్ చేసుకునే ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడతా. బట్ ఒక ప్రశ్న సూటిగా స్వామి, సాత్వికంగా ఉన్న మనుషుల గురించి జాతకాలు చెప్తాడు వేణుస్వామి, కానీ కొద్దిగా పవర్ఫుల్ ఉన్న వ్యక్తులు అని అంటే అసౌద్దీన్ ఓవైసీ లాంటి పేర్లను కానీ వాళ్ళ జాతకాల గురించి కానీ వేణుస్వామి ఎప్పుడూ మాట్లాడాడు. కారణం వాళ్ళు మతం వేరే కావచ్చు, ఇక్కడ మనం ఏదో ఆరోపణలు చేయాలి సెన్సేషన్ కోసం కాదు, కానీ బట్ మీ జాతక ప్రకారంగా ఈ కులం ఈ మతం వాళ్ళకే చెందుతుందా, వాళ్ళకి చెందదా? అందరికీ చెందుతుంది. నా దగ్గరికి క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు. మరి ఎందుకో ఎప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అసౌద్దీన్ ఓవైసీ ప్రస్తావన రాలేదు మీ దగ్గర? చెప్పాలనుకోలేదు నేను ఎప్పుడు. అంటే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అనుకోలేదు. నా దృష్టిలో వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు, మీ దృష్టిలో ఇంపార్టెన్స్ ఉందేమో. కారణం ఎందుకు? పవర్ఫుల్ అని మీరు అనుకుంటారు, నేను అనుకోవట్లా. ఒకప్పుడు వాళ్ళు హైదరాబాద్లో పవర్ఫుల్, ఇప్పుడు మన దగ్గర గొల్లోళ్ళు గౌన్లోళ్ళు పవర్ఫుల్ చార్మినార్లో. ఒకప్పుడు అందుకే మరి మాధవి గారు ఓడిపోయారా? గెలుపోవటంల గురించి చాలా తప్పు మాట్లాడుతున్నారు మీరు గెలుపోవటంల గురించి చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఇవాళ ఓడిపోయినోడు నెక్స్ట్ టైం గెలుస్తాడు. అసలు గెలుపోవటంలను బేస్ చేసుకొని మాట్లాడేవాడిని మూర్ఖుడు అంటారు. చంద్రబాబు నాయుడు 6 నెలల కింద జైలుకు పోయినప్పుడు దుకాణం బంద్ అయింది అనుకున్నారు, ఇవాళ సీఎం అయ్యిండు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు, జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్ అయినట్ట. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయిండు, కేసీఆర్ దుకాణం బంద్ అయినట్ట. హిందూ మూలముగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా. భారతదేశంలో ఎలక్షన్ల వల్ల, సార్వత్రిక ఎన్నికలు, తెలుగు రాష్ట్రాల ఎన్నికల వల్ల బాగుపడ్డటువంటి వ్యక్తులు నలుగురు. దేశవ్యాప్తంగా నెంబర్ 1 అదృష్టవంతుడు రాహుల్ గాంధీ. ఏ రకంగా ఉంటారు చెప్తా. నెంబర్ 2 కేసీఆర్, నెంబర్ 3 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 4 వేణుస్వామి. కొద్దిగా క్లుప్తంగా చెప్తారా? ఎస్, తప్పకుండా చెప్తా. ఓడిపోయినటువంటి వ్యక్తి ఎవరు? రాహుల్ గాంధీ. చెప్పిన ఆయన అదృష్టవంతుడు. 2025 ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది ఆయన అదృష్టం ఏందో. గవర్నమెంట్ పడిపోతే వచ్చే సంవత్సరం ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు, ఆయన అదృష్టం ఏందో 2025 ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది. 25 ఏప్రిల్ తర్వాత 2025 24 ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది ఆయన అదృష్టవంతుడా దురదృష్టవంతుడా. అట్లనే కేసీఆర్ ఓడిపోయింది తెలంగాణలో. కేసీఆర్ అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అనేది 2024 ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది. 2025 ఏప్రిల్ తర్వాత. అందరికీ 25 ఏప్రిలే. ఈ ముగ్గురు అదృష్టవంతులు.
రైట్. తెలుగుదేశం పార్టీ గెలవడం వల్ల, వైసీపీ ఓడిపోవడం వల్ల ఈ పార్టీలకు సంబంధం లేకుండా లాభపడ్డ వ్యక్తి ఒక వేణుస్వామి. ఎందుకంటే ఒక 300 కోట్ల నుండి 400 కోట్ల రూపాయల పబ్లిసిటీ వేణుస్వామికి ఫ్రీగా ఇచ్చారు సోషల్ మీడియా. ఇది నేను తెచ్చుకోవాలంటే అంత ఖర్చు పెడితే కానీ నా వల్ల కాదు. నేను 100 జన్మలు ఎత్తినా నేను అంత ఖర్చు పెట్టలేను. నా కోసం జనాలు అంత ఖర్చు పెట్టి నన్ను ట్రోల్ చేశారు. నన్ను ఏమంటారు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి తెలిసేటట్టు చేశారు. సో అది నేను బెనిఫిట్ పొందిన ట్రోలర్స్ వల్ల. నాకు ఇంకో పెద్ద టెన్షన్ ఏమైపోయిందంటే డిసెంబర్ 3వ తేదీ నుండి లాస్ట్ 8 నెలల నుండి రాత్రిపూట పడుకునేటప్పుడు నా ట్రోల్ చూసి నేను పడుకుంటా. నన్ను విమర్శించడం చూసి పడుకుంటా, నన్ను తిట్టేది చూసి పడుకుంటా. నాకు అలవాటైపోయింది. సర్కార్ వారి పాట సినిమాలో మహేష్ బాబుతోని పడుకోవడం రోజు కాలేసి పడుకోవడం అలవాటయ్యి కీర్తి సురేష్ 15 రోజుల తర్వాత ఆ లీడరా నాకు నిద్ర వస్తలేదురా అంటది. నా బతకట్లు అయిపోయింది కీర్తి సురేష్ లాగా. ఇప్పుడు నా భయం ఏంటంటే రేపు ట్రోల్ చేయకపోతే నిద్ర పడుతుందా పట్టదా అనే టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. ఎందుకంటే నన్ను ఇంత ట్రోల్ చేసి 8 నెలల నుండి ట్రోలింగ్ లేకుండా నేను ఒక్కరోజు కూడా లేను. రేపు పొద్దున ట్రోల్ చేయకపోతే నా పరిస్థితి ఏంది? నేను ఒక ట్రోలర్స్ని అదే ఏదో ఒక రీజన్ ఎత్తుకి నన్ను ట్రోల్ చేయండి. నా పాత వీడియోలు ఎత్తుకో ఏదో ఒక నన్ను ట్రోల్ చేయండి. కనీసం నన్ను ట్రోల్ చేయండి. నా ఫోటో పెట్టి చంద్రుడు భూమి మీదకి వస్తాడన్న వేణుస్వామి, సూర్యుడు వేణుస్వామి ఇంటికి వస్తాడన్న వేణుస్వామి ఏదో ఒకటి పెట్టి నన్ను ట్రోల్ చేయండి. అట్లాంటివి పెట్టి ట్రోల్ చేయండి. లేకపోతే నాకు నిద్ర పట్టే పరిస్థితి ఉండదు.